లాస్ట్ ఇయర్ ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్ గా మిగిలి మిడ్ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ లోకి రిప్లేస్మెంట్ వచ్చిన శార్దుల్ ఠాకూర్ తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కాగా ఈసారి వేలంలో అందుబాటులో ఉండబోతుంటే ఏదో ఒక టీం శార్దుల్ ఠాకూర్ ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఐపీఎల్ వేలంలో శార్దుల్ ఠాకూర్ ని టార్గెట్ చేసే 3 టీమ్స్ ఏవో చూసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు శార్దుల్ ఠాకూర్ ఈసారి వేలంలో అందుబాటులో ఉంటే ఏ టీం తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టీం ముంబై ఇండియన్స్ లాస్ట్ ఇయర్ దీపక్ చహర్ పైన భారీగా ఖర్చు చేసినప్పటికీ అతను తన ప్రైస్ తగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. దీంతో అతను రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అతనికి రిప్లేస్మెంట్ గా ముంబై జట్టు శార్దుల్ ఠాకూర్ ని ఖచ్చితంగా టార్గెట్ చేయవచ్చు. ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ దేశవాళీలో ముంబైకి ఆడుతుంటాడు. సో వాంకడే స్టేడియం అనేది అతనికి హోమ్ గ్రౌండ్ గా ఉంది. సో అక్కడి కండిషన్స్ అనేవి బాగా తెలిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి శార్దుల్ ఠాకూర్ కోసం ముంబై జట్టు ఈసారి గట్టిగానే ట్రై చేసే అవకాశాలు లేకపోలేదు. సెకండ్ టీం చెన్నై సూపర్ కింగ్స్ కి చాలా కాలం ఆడిన శార్దుల్ ఠాకూర్ ఈ టీం నుండే స్టార్ గా ఎదిగాడు. మరొకసారి అతని యొక్క ఎక్స్పీరియన్స్ ని క్యాష్ చేసుకునే అవకాశాలు అయితే లేకపోలేదు. సో చెన్నై సూపర్ కింగ్స్ కూడా శార్దుల్ ఠాకూర్ ని టార్గెట్ చేసే రెండో టీం గా ఉండవచ్చు. థర్డ్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ జట్టు మొహమ్మద్ షమి పైన భారీగా ఖర్చు చేసినప్పటికీ షమి ఘోరంగా విఫలమయ్యాడు. 9 మ్యాచెస్ ఆడితే తీసిన వికెట్లు 6 మాత్రమే. ఎకనామీ రేట్ కూడా ఎక్కువగా ఉండడంతో అతన్ని వేలంలోకి విడుదల చేయబోతుంది. ప్రస్తుతం సన్ రైజర్స్ జట్టుకు ఒక ఎక్స్పీరియన్స్ ఇండియన్ బౌలర్ అవసరం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో షమికి రిప్లేస్మెంట్ గా తీసుకోవాలనుకుంటే మాత్రం శార్దుల్ ఠాకూర్ బెస్ట్ ఆప్షన్ గా ఉండవచ్చు. సో ఈ 3 టీమ్స్ అయితే శార్దుల్ ఠాకూర్ ను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా టీం టార్గెట్ చేస్తుందని మీరు అనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్ తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.